అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ మరోసారి చేవెళ్ల సెంటిమెంట్ ను కొనసాగించాలని నిర్ణయించింది. అన్ని విధాలా అచ్చొచ్చిన చేవెళ్ల నుంచే కీలక సంక్షేమ పథకాలను ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సన్నాహాలు చేస్తోంది. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి కాంగ్రెస్ కు చేవెళ్ల సెంటిమెంట్ ప్రారంభమైంది. ఆ సెంటిమెంట్ ను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కె రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించారు. ఇప్పుడు అదే చేవెళ్ల సెంటిమెంట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొనసాగించాలని నిర్ణయించారు. అందుకే ఈ నెల 27న చేవెళ్లలో గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఏ కార్యక్రమమైనా, ప్రభుత్వ పథకమైనా చేవెళ్ల గడ్డ నుంచి ప్రారంభించే ఆనవాయితీని కొనసాగించాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. గత ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేవెళ్ల సెంటిమెంట్ ను కొనసాగించారు. కాంగ్రెస్ ఎస్సీ డిక్లరేషన్ ను చేవెళ్లలోనే ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలతో మమేకమవుతున్న విధానం, వరుస నిర్ణయాలు చూస్తూ ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి శైలిని గుర్తు చేస్తోంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ అదే వేదికపై ఉచిత విద్యుత్ ఫైల్పై సంతకం చేసి ప్రజలను ఆకర్షిస్తే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సభలో ప్రజా దర్బార్ను నిర్వహిస్తానని ప్రకటించారు. ఇంకోవైపు బేగంపేటలోని ప్రజాభవన్ కంచెలను తొలగించారు. చేవెళ్లకు కాంగ్రెస్తో ఏర్పడ్డ సెంటిమెంట్ను తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాల్సిందే. తొలుత 2004లో చేవెళ్ల నుంచి అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. అదే సంవత్సరంలో ఎన్నికల శంఖారావాన్ని అక్కడి నుంచే పూరించి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేవెళ్లలోనే పల్లెబాట, రైతు సదస్సు, ఆరోగ్యశ్రీ పథకం, జైత్రయాత్రలను ప్రారంభించారు. అప్పటి నుంచి చేవెళ్లలో ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు సెంటిమెంటుగా మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఈ సెంటిమెంట్ను కె రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించారు. ప్రభుత్వ పథకాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ఇక్కడి నుంచే మొదలుపెట్టారు. కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆనవాయితీని కొనసాగించడం విశేషం. అలాగే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల చెల్లెమ్మ అంటే, నేడు రేవంత్ రెడ్డి సీతక్కను అక్క అంటూ ములుగు నుండి పాదయాత్రను మొదలుపెట్టారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.